మీరు బర్గర్ ని రిచ్ రెస్టారెంట్ లో లేదా కేఎఫ్సి అలాంటి వాటిలో తినుంటారు. బట్ నేనైతే ఒక పానీపూరి షాప్ కాడ తిన్నాను. ఎక్కడ తిన్నాను చెప్తాను. ముందు ఈ వీడియో లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. ఈవినింగ్ 6 అవుతా ఉంది. అమరేష్ గారు ఫోన్ చేసి తొందరగా కిందకి రామా అన్నాడు. ఏం రా అని చెప్పి కింద పరిగెత్తుకుంటా పోయి ఏమైందని అడిగితే ఏం లేదు మావా, మా ఫ్రెండ్స్ వచ్చారు, రా కాళేశ్వరం మొత్తం తిరదామని తీసుకొని పోయాడు. అయితే ఆ బండిలో పెట్రోల్ ఉందో లేదో చూసుకోలేదు. ఆ కట్టక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి అయిపోయింది బండి. సర్లే వాళ్ళు ఏదో పోయి పెట్రోల్ తెచ్చుకుంటారు కదా అని చెప్పి మేము వచ్చిన బండి ఇచ్చి పంపించాం. వాళ్ళు 5-10 ఎత్తుకొని పోయిన వాళ్ళు 6-10 వచ్చినారు రా సామే. నేను కోపంగా ఉండేది గమనించా. రామావా నీకు బర్గర్ తినిపిస్తానని చెప్పా ఒక పానీపూరి షాప్ దగ్గరికి అయితే తీసుకొచ్చినారయ్యా. లవ్లీ చాట్ అంటే ఇది. అక్కడికి వెళ్ళిన వెంటనే నాకు ఒక నిమిషం ఏం అర్థం కాల. ఏందిరా నువ్వు బర్గర్ అన్నావు, ఈడాడో పానీపూరి షాప్ గారు తీసుకొచ్చా కదరంటే నువ్వు ఉండు మావా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి 3 బర్గర్లు ఆర్డర్ చేశాడు. అయితే ఆర్డర్ చేసిన గంట తర్వాత ఇచ్చాడు ఆ బర్గర్లు కూడా. కానీ నిజం చెప్పాలంటే సర్వీస్ లేట్ అయింది కానీ టేస్ట్ మాత్రం 30 రూపాయలకి చాలా వర్తులే అబ్బా. అదే మీరు అది చూసి చికెన్ బర్గర్ అనుకోపోతారో కాదు, వెజ్ బర్గర్. అయితే ఒకటి మాత్రం ఒప్పుకోవాలబ్బా, ఇదే వెజ్ బర్గర్ మనం ఎక్కడ పోయి ఈ పెద్ద రెస్టారెంట్ లో తినాలంటే 60-70 రూపాయలు వేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం 30 రూపాయల టేస్ట్ వర్తలే.